ఏమైందిరా బాబు మీకు అర్థం కావట్లేదు? ఎక్కలేని వాళ్ళంతా బిగ్ బాస్ సీజన్ 8కి వస్తున్నారు తలకాయ తినేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విశేషాలు. అసలు ఈ యూట్యూబర్లకి రివ్యూస్ చెప్పే వాళ్ళకి ఏమైందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే అసలు బిజీగా అంతంత పాపులర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ షో నడుస్తూ ఉంటే ఆ షోల్లో యాంకర్గా నడుస్తున్న వాళ్ళు బిగ్ బాస్కి వస్తున్నారు అని చెప్పి ఎందుకు చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. రష్మి వస్తుందంట. రష్మి ఎందుకు వస్తుంది? జబర్దస్త్, ఢీ ఢీ జోడి, ఢీ అన్ని షోలకి యాంకరింగ్ చేసుకుంటూ మళ్ళీ అప్పుడప్పుడు బయటికి వెళ్ళి షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తూ ఆ లైఫ్ అంత బిజీగా నడుస్తుంటే ఆమె వస్తుంది, ఆ బిగ్ బాస్ సీజన్కి 8 వస్తుంది అని చెప్తూ ఉన్నారు. అసలు ఎట్లా నమ్ముతున్నారో జనాలు నాకు అర్థం కావట్లా. వస్తుందని చెప్పి వీడియో పెడితే ఆ వీడియో మినిమం 4 lakhs 3 lakhs 3 లక్ష 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు వ్యూస్ వచ్చేస్తున్నాయి అలాంటి వీడియోలు పెట్టినా కూడా. అలాంటి వాళ్ళు ఎట్లా నమ్ముతున్నారు? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి రా. రష్మి ఇప్పుడు బిగ్ బాస్కి ఎలా వస్తే అడుగు పెడతా చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ఆమె ఎంత బిజీగా ఉంది. డీ జోడీ కానీ డీ కానీ అలాగే మన ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ ఆ యాంకరింగ్లో ఫుల్ బిజీ ఇస్తుంటూ ఆమెకి అసలు షెడ్యూల్కే కుదరక అంత బిజీగా షెడ్యూల్తో ఉంటే ఆమె బిగ్ బాస్ సీజన్కి 8 వస్తుందని చెప్పి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఆ వాయిస్ ఎందుకు వైరల్ అవుతుంది నాకు అది అర్థం కావట్లా. అసలు రాదురా స్వామి బిగ్ బాస్ 8కి రష్మి రావడం లేదు. నిన్న వరకు అనసూయ వస్తుందని వైరల్ చేసినారు, అది చెప్పారు రావట్లేదని చెప్పని. ఆ వీడియో కానీ చూడకపోతే ఒకసారి చూడండి, అనసూయ వస్తుందా లేదా అని దానికి క్లారిటీ ఇచ్చాను. నేను వీడియో చేసి పెట్టా, మన యూట్యూబ్ ఛానల్ ఉంది. బిగ్ బాస్ గురించి నేను కరెక్ట్గా 6 వీడియోలు చేశా. ఆ వీడియోలు చూడండి, మీకు అసలు అర్థమవుతుంది అసలు ఎవరు వస్తున్నారు ఏంది, ఎందుకు అసలు ఈ విధంగా వైరల్ చేస్తున్నారు. రానోళ్ళ గురించి కూడా ఎందుకు ఇట్లా హైలైట్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఎందుకు వస్తారు అసలు ఒక్కసారి ఆలోచించండి. అంత బిజీగా షెడ్యూల్ ఉన్న వాళ్ళు అన్ని షెడ్యూల్స్ వదులుకొని బిగ్ బాస్ కానీ చూస్తారా? ఒకసారి ఆలోచించి బిగ్ బాస్కి వస్తే మళ్ళీ కొంతమందికే పాజిటివ్ వస్తుంది. చాలామందికి ఇప్పుడు బిగ్ బాస్ 1 నుంచి 7 వరకు వచ్చిన వాళ్ళు చాలామందికి నెగిటివ్ వచ్చింది బిగ్ బాస్కి వచ్చిన తర్వాత. అదేవిధంగా నెగిటివ్ వస్తుందని చెప్పి ఆలోచించి ఇప్పుడు పాజిటివ్ ఉన్న వాళ్ళు బిగ్ బాస్కి వచ్చి ఆ పాజిటివ్ నెగిటివ్గా మార్చుకోరు కదా, దాని గురించి ఆలోచించండి. అసలు రష్మి ఎందుకు వస్తుంది బిగ్ బాస్లోకి? రాదండి అని ఫేక్ న్యూస్. అసలు నమ్మొద్దు. రష్మి బిగ్ బాస్ సీజన్కి 8 వస్తుందంటే అసలు పూర్తిగా నమ్మొద్దు. అది ఒరిజినల్ ఫేక్ న్యూస్, 100% ఫేక్ న్యూస్. దాన్ని పూర్తిగా నమ్మొద్దు ఇది విషయము. ఇంకా వచ్చేవాళ్ళు మొత్తం చెప్తా, ఇంకా టైం ఉంది బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేదానికి. జూలై ఎండింగ్, అదే ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్ కానీ ఈ ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ స్టార్టింగ్ మధ్యలో బిగ్ బాస్ సీజన్ 8 అనేది స్టార్ట్ అవుతుంది. అన్ని కంటాక్ట్లు అంటే ఎవరు కంటెస్టెంట్ లిస్ట్ మొత్తం కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు వరకైతే ఒక్కరు కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. అంటే 90% వచ్చేవాళ్ళు ఉన్నారు కానీ కన్ఫర్మ్ అయిన వ్యక్తి కూడా ఒక్కరు కూడా లేరు. వాళ్ళ గురించి అన్నీ చెప్పుకుంటూ వస్తున్నా. మన పాత వీడియోలో ఒకసారి చూడని తెలుస్తుంది ఎవరు కన్ఫర్మ్ అయింది అవ్వండి అని. ఓకేనా? రేపు ఇంకెవరు కొత్తగా అప్డేట్ ఎవరు వస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడదాం. వాచ్ మై వీడియోస్.